రైట్ నమస్తే. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సంబంధించి నిన్న బీసీ సభ పెట్టడం జరిగింది. సో, దాంట్లో బీసీలందరం ఏకం కావాలి, బీసీలో ముఖ్యమంత్రి కావాలంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో, దీనికి నిరసనగా నిరుద్యోగులందరూ కూడా రోడ్లపైకి వచ్చినటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాము. ఓట్లేసి గెలిపించుకున్నది మేము నిరుద్యోగులమైతే మా గురించి ఏనాడైనా మాట్లాడారా? మమ్మల్ని పట్టించుకోవట్లేదు తీన్మార్ మల్లన్న అంటూ కూడా కొంత నిరసన కార్యక్రమం తెలుపుతున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చాలా బీసీలు ముందుకు రావాలి, బీసీలను ముందుకు తీసుకుపోవాలంటూ ఒక అంశాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. మీరేమో నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు అంటా ఉన్నారు. ఏం చెప్తారు? అన్నా మీరు దీన్ని లైవ్ కాస్ట్ పెట్టుకొని లైవ్లో పెట్టండి. చెప్తున్నాం ఈ అంశాలు మల్లయ్య గురించి ఒక 4 అంశాలు మాట్లాడాలి. ఫస్ట్ ఏంటంటే ఈయన రెచ్చగొట్టడం తప్పితే ఏ విధమైనటువంటి ఒక పోరాటం కన్స్ట్రక్టివ్గా చేయడు. అది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ మీద కానీ 29 జీవో మీద కానీ ప్రభుత్వం తెస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన దాని మీద లీగల్ ఫైట్ ఎక్కడన్నా చేసిండ దాని గురించి మాట్లాడతాం. దాని తర్వాత కులాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడం. ఇది భారతదేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి. ఏ కులానికి ఏ కులం సమానం కాదు, ఏ కులం మీద ఇంకొక కులం గొప్పది కాదు. ఇంకొకటి ఈయన ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మూడో అంశము రేవంత్ రెడ్డి వదిలిన బాణము తీన్మార్ మల్లన్న. ఇది అయితే ఇలా ఫస్ట్ రేవంత్ రెడ్డి వదిలిన బాణం తీన్మార్ మల్లన్న అని ఎట్లా చెప్తామంటే ఈయన తీన్మార్ మల్లన్న 2000లో ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఆ రోజు ప్రచార రథాలన్నీ కూడా ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి గారి. నేను ఆ రోజు పాదయాత్ర చేసిన కాబట్టి నిన్న కూడా ఒక అబ్బాయికి నా వీడియోలు చూసి వరంగల్ నుంచి అన్న తీన్మార్ మల్లన్న చాలా మారిపోయింది అన్న, మొత్తం మారిపోయింది అని చెప్తున్నారు. ఆ రోజు వెహికల్ ఆయన ఇచ్చిండు. ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకు వదిలిండి ఈయన బాణము అంటే ఒకవైపు ఈరోజు వర్గీకరణ వల్ల మందకృష్ణ గారు బీజేపీకి అయిపోయిందని సమాజానికి మొత్తం తెలిసింది. సరే మరి అది అవునా కాదా ఏదైనా తర్వాత చర్చ. ఆయనకు పద్మశ్రీ ఇచ్చిర్రు, వర్గీకరణ తెప్పించుకున్నాడు అని బీజేపీ అంటున్నారు. తర్వాత బీసీలలో ఉన్న ఆర్ కృష్ణయ్య గారిని రాజీనామా చేయించి వైసీపీ ఉన్నటువంటి రాజ్యసభను కాలం ఉన్న రాజీనామా చేయించి బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఇచ్చారు. అంటే ఒక ఎస్సీలో ఒక బలమైన కులము బీజేపీ అయిపోయింది, ఒక బీసీలకు బలమైన నాయకుడుగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య బీజేపీ అయిపోయిండు. ఈ తెలంగాణలో బీజేపీ పాగేయాలని చూస్తుంది. పాగేయాలని చూస్తున్నప్పుడు రేపు త్రిముఖ పోటీని సృష్టించాలి. ఆ త్రిముఖ పోటీని సృష్టించాలన్నప్పుడు ఈ ఎస్సీలు మాలలు ఎడిపోతారో తెలియదు, అటు ఇటు చిందరవందరగా చీలిపోతాయి. తర్వాత మాదిగలై కన్సాలిడేటెడ్గా ఎక్కువ మేజర్గా బీజేపీ వైపు పోతాయి. తర్వాత బీసీలలో కూడా ఆర్ కృష్ణయ్య వల్ల అటుపోతాయి. ఆర్ కృష్ణయ్య కూడా గౌడు, గమనించండి. ఎందుకంటే బీసీలలో ఒక 4-5 కులాలు ఆధిపత్య కులాలు, ఒక గౌడ, ఒక మున్నూరు కాపు, ఒక ముదిరాజు, ఒక పద్మశాలి, వీళ్ళే ఒక 5-6 కులాల రాజ్యాధికారం వైపు ఉండేటటువంటి, మిగతా అన్ని ఎంబీసీలు. బలమైన గౌడ కులము రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 30 ఏళ్ళుగా ఒక సంఘాన్ని నడుపుతున్న ఆర్ కృష్ణయ్య బీజేపీ వైపు పోయిండు. అప్పుడు ఏం చేయాలి? ఈ కాంగ్రెస్లో లుకలుకలు ఉంటాయి. ఈ బీసీ ఓటును ఎటు పోకుండా టిల్ట్ చేయకుండా ఒక రభస చేసి ఎప్పుడు ఒక అన్సర్టనిటీని సమాజంలో ఉంచి తీరా ఎన్నికల ముందు అవసరమైతే ఒక పార్టీని ఈయనతోటి పెట్టించి మల్లయ్యతోటి పెట్టించి ఈ పార్టీని ఒక కాంగ్రెస్ తోటి ఒప్పందం పెట్టించుకోవడము, లేకుంటే ఒకళ్ళ ఈయన రేవంత్ రెడ్డి బయటికి వస్తే రేవంత్ రెడ్డి మళ్ళీ ఈయనతోటి పొత్తు పెట్టుకోవడము, లేకుంటే ఈయన ఒకవేళ బీజేపీకి పోతే మళ్ళీ ఈయనను కూడా తీసుకొని పోయినా ఆమె ఈయన వస్తాడని నన్ను అక్కడ సీఎంను ప్రకటించమని చెప్పుకోవడానికో, మళ్ళీ నేను కూడా ఆర్ఎస్ఎస్ నెక్కరేసుకున్నప్పుడు నేను ఫస్ట్ నేను కాకి నెక్కరే వేసుకున్నోని కాబట్టి నాకు సీఎం అని అడగడం, లేకుంటే ఒకవేళ కాంగ్రెస్లో ఉంటే నేను బీసీని నేను తెచ్చుకుంటున్నా, బీసీల మద్దతు కూడా నాకుంది, మళ్ళీ నన్ను సీఎంని చేయమని చెప్పడానికో. తెలంగాణ సమాజంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రాజకీయాలు ఏ పార్టీకి ఒకవైపు అనేటటువంటి లేవు. వచ్చేటటువంటి పరిస్థితి కూడా అదే ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈయనను వదిలిండు. మరి రెడ్లను అంత తిట్టినప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఈయనకి ఎట్లా ఇచ్చిండు? మరి ఆ రోజు రెడ్లను అందరు కాళ్ళు మొక్కిండుగా. అంగిలాగా సిద్ధాంతం వేసుకున్నప్పుడేమో వీడు మాలోడో మాది కూడా తెలియకుండా నటించినావు. ఎందుకంటే అంబేద్కర్ని ఎక్కువగా వాదాన్ని తీసుకుపోయేది ఎస్సీలే కాబట్టి. అప్పుడు అట్లా నటించి దాని తర్వాత నాకు రెడ్డి వద్దు అది వద్దని చెప్పి మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు రెడ్డి వాళ్ళ కాళ్ళు మొక్కినావు. మరి ఈరోజు రెడ్డి వాళ్ళని ఎందుకు తిడుతున్నావు? ఒక కులాన్ని ఇంకో కులం తిట్టినప్పుడు ఎమ్మటే కేసులు కావాలి కదా. మరి ఈరోజు రెడ్లను తిట్టినప్పుడు ఎందుకు కేసులు కావట్లేవు? ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి వదిలిన బాణం. ఇంకొకటి తీన్మార్ మల్లయ్య అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు కానీ సమాజానికి మంచి కావాలి అనేటటువంటిది ఆయన మనసులో ఉండదు, ఆయన ఒంట్లో ఉండదు, ఆయన రక్తంలో ఉండదు. స్వార్థం, ఆయనకు ఒక సబ్జెక్టు లేదు, ఒక మంచిగా చదువుకున్నోడు కాదు, సమాజం పట్ల నిజంగా నిబద్ధతున్నోడు కాదు. ఎందుకు చెప్తున్నావు అంటే ఈ మాట, నువ్వు అంగిలాగ సిద్ధాంతం అన్నప్పుడే ఈడబ్ల్యూఎస్ వచ్చింది.
దానికన్నా లాక్డౌన్ కన్నా ముందు నా 2018లో నీకు బిల్ పాస్ అయింది కదా, 19 ఆగస్టులో బిల్ పాస్ అయింది ఈడబ్ల్యూఎస్ది. అప్పుడు వచ్చినప్పుడు బిల్లు వచ్చినప్పుడు ఈయన ఎందుకు మరి చట్టాన్ని వ్యతిరేకించి నేను అంగిలాగ సిద్ధాంతం వేసుకున్నప్పుడు ఈడబ్ల్యూఎస్ మీద తెలంగాణలో 10% కూడా ఓసీలు లేరు, ఇలా 10% రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చిరని ఎందుకు కేసు వేయలేదు? తెలంగాణలో ఏ ఎంపెరికల్ డేటా ఉందని వేయలేదు. సరే వేయలేదు, పోలీస్ రిక్రూట్మెంట్ అయిపోయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో మొన్న ఇచ్చినప్పుడు ఎలక్షన్ ముందర ఇచ్చినప్పుడు నా ముదిరాజు బిడ్డలు అందరూ చనిపోతున్నారు, ఆ ఓసీలకు ఎంత తక్కువ వచ్చినా కానీ ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పినావు. తర్వాత డిఎస్సిలో చెప్పినావు, నీ కాంగ్రెస్ వచ్చినాక కూడా చెప్పినావు. ఇంతవరకు నువ్వు ఎందుకు కేసు వేయలేదు చెప్పు? ఈడబ్ల్యూఎస్ మీద ఎందుకు ఛాలెంజ్ చేయలేదు నువ్వు? ఇప్పుడు వచ్చిన ఎస్సీ రిజర్వేషన్ ఎంపెరికల్ డేటా తోటి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలో వర్గీకరణ అన్నాడు. ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు ఏ ఎంపెరికల్ డేటా తోటి నువ్వు ఈ ఈడబ్ల్యూఎస్ని 10% ఇచ్చినావు అని చెప్పినావు? ఈరోజు 15% అని బీసీలో చెప్తున్నప్పుడు ఈ ఓసీలో అని చెప్తున్నప్పుడు 10% ఉంటారా ఈడబ్ల్యూఎస్లో? ఆర్థికంగా వెనకబడ్డోళ్ళు 10కి 10 ఎట్లా ఇస్తావు? మరి బీసీలకు ఉన్న జనాభాకు ప్రతిపాదికగా రిజర్వేషన్ ఇవ్వలేదు కదా, మరి దీని గురించి ఎందుకు కొట్లాడట్లేదు? మరి ఎస్సీ వర్గీకరణలోకి వచ్చేసేమైతే నువ్వు ఇది న్యాయము జనాభా ప్రతిపాదిక ఇవ్వాలి వెనకబడ్డానికి అంటున్నావు. అది కరెక్టే నువ్వు మాట్లాడుతున్నావు. మరి ఈడబ్ల్యూఎస్ కాడికి వచ్చేసరికి నువ్వు ఎందుకు కేసు వేయట్లేదు? ఎందుకు వేయట్లే మళ్ళీ నువ్వు చెప్పు. ఇది రెచ్చగొట్టాలి, ఇది ఎప్పుడు ఏం రావణ కాష్ట లెక్క రగలాలే. మనము ఆడవాళ్ళు నీళ్ళాడితే మనకు మూకుడు పెట్టి పొట్టేసి వరి పొట్టేసి పొగ పెడతాం చూడు, అట్ట ఈ పొగ అనేది ఎప్పుడు ఉండాలనేటువంటి మళ్ళీ ఇది. ఇంకొకటి నిన్న కాక మొన్నటి వరకు కూడా 6 నెలల సంది 29 జియో గురించి కొట్లాడుతున్నాం. 29 జియో గురించి కొట్లాడుతుంటే అశోక్ నగర్ వచ్చిండా? ఎబ్రోన్ చర్చ్ కాడికి ఎందుకు వచ్చిండు? ఆ మత సంస్థ కాడి నాకేం పని? ఆడ డబ్బులు ఉంటాయి కాబట్టి ఆ చారీ డబ్బులు ఇస్తాడు కాబట్టి వచ్చినావు. మరి ఆడ చారీ బిడ్డ నువ్వు మతంలో కూడా ఒక బీసీ క్రైస్తవుడు అని చూసినప్పుడు ఈడ ఎస్సీ ఎస్టీ బీసీలు నష్టపోతున్నప్పుడు ఉద్యోగాలు వస్తున్నప్పుడు ఒక గ్రూప్ 1 ఆఫీసర్లై కన్వర్ట్ ఐఏఎస్ ఐపీఎస్లై జీవోలు చేస్తున్నప్పుడు నా బిడ్డలు ఎవడు కూడా ఐఏఎస్ ఐపీఎస్ లేరంటున్నావు కదా, ఐఏఎస్ ఐపీఎస్లో అవకాశం వచ్చే కాడికి నువ్వు ఎందుకు రాలేదు తీన్మార్ మల్లయ్య అని అడుగుతున్నాము. ఎందుకు రాలేదు తీన్మార్ మల్లయ్య? 29 జియో గురించి ఒక్క పైస ఇచ్చిండా? హెలికాప్టర్లో పోతున్నావు, 29 జియో గురించి ఇచ్చినావా? మేము ఎవరిని పడితే ఆయన అడుక్కుంటున్నాం. మా 29 జియో గురించి కేసు వేయండి, ఒక మంచి అడ్వకేట్లను పెట్టండి, సీనియర్ కౌన్సిల్ని పెట్టండి, ముకుల్ రోహిత్ గారిని కానీ ఒక కపిల్ సిబాల్ లాంటి వాళ్ళని కానీ హరీష్ సాల్వే లాంటి వాళ్ళని కానీ పెట్టమని అడుగుతున్నాం. ఎందుకు పెట్టట్లేరు? నువ్వు జుడిషియర్ గురించి ఎందుకు మాట్లాడట్లేవు? జుడిషియర్లో ఎన్ని తప్పులు జరుగుతున్నాయి, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు తీన్మార్ మళ్ళీ? మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి వదిలిన బాలం అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి వదిలిన బాణం పక్కా తీన్మార్ మల్లన్న. ఈయనకు మా సూర్యాపేటలో ఒక ఆయన 1500 కోట్లు సంపాదించిన ఒట్టె జానే అనేట ఆయన ఉన్నాడు. ఆయన సిఎంఆర్ రైస్ కస్టమైజ్డ్ మిల్లింగ్ రైస్ ఒక 5 మెట్రిక్ టన్నులు ప్రభుత్వానికి ఎఫ్సిఐకి లాసుకున్నాడు. బీసీల సొమ్మంతా దోసుకు తిన్నాడు, బీసీలను రక్తాన్ని జలగల్లక పీల్చుకు తిన్నాడు. తీన్మార్ మల్లయ్య అనేట ఆయన దగ్గరికి ఆయన వచ్చిండు. ఒట్టెజానే అనేట ఆయన అక్కడ చాలా ఆయనకు ఒక నేర చరిత్ర ఉన్నది. ఆ నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తికి అక్కడ మనగడ కష్టము, ప్రజలు ఎప్పుడు తిరుగుబాటు చేస్తారో తెలియదు. ఆయన ఆస్తులను కాపాడుకోవడానికి తీన్మార్ మల్లయ్య పక్క పంట వచ్చిండు. ఆయన కలిసి ఆడుతున్నట్టు నాటకం. రెడ్డిలను తిడతా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. మరి తను కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్సీగా ఉన్నారు. సో అధిష్టానం ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది? ఇప్పుడు ఏమంటారు కదా, మనం బంతికి కూర్చున్నప్పుడు వడ్డీ ఇచ్చేటోడు మనోడు అయితే ఏ మూలన కూర్చున్నా పడే ముక్కలు పడతాయని. ఇలా రెడ్డి ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన తిడుతున్నాడు, తిట్టిస్తున్నాడు. ఆయన ఎట్లా చర్యలు తీసుకుంటాడు? ఖచ్చితంగా తీసుకోడు, చర్యలు తీసుకోడు. మరి నిజంగా ఈ రెడ్లు వేరేటోడు అది అనగానే ఎమ్మట వీళ్ళకి రోషం పుట్టుకొని వచ్చి మాట్లాడతారు కదా. మరి తీన్మార్ మల్లయ్య మీద ఎందుకు కేసులు పెట్టట్లేరు? మరి ఈ తీన్మార్ మల్లయ్య రేపు మరి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు ఇయ్యడా? ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఎగనెస్ట్గా మీన ప్రచారం చేస్తాడో తెలియాలి. ఇంకొకటి, ఈయన ఇంత అంటున్నాడు కదా, బీసీ వాదం అని చెప్తున్నాడు కదా. మరి సూర్యాపేటలో ఒక ఎస్సీ బిడ్డ మీద ఒక బీసీ కులహంకారంతో హత్య చేసినప్పుడు, పరువు హత్య చేసినప్పుడు మరి ఈయన ఎందుకు మాట్లాడలేదు? అదే 2018లో మంతని మధుపైన హత్య జరిగినప్పుడు, చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? వీటి గురించి బీసీలు ఎందుకు మాట్లాడట్లేరు? నీకు రెడ్లో ఓట్లు లేవు, మరి ఎస్సీల ఓట్లు కూడా వద్దా చెప్పు, డైరెక్ట్ చెప్పు. మరి ఎస్సీలలో నేను మందకృష్ణని అందరినీ కలుస్తున్న ఎంఆర్పిఎస్కి ఇచ్చిన నా భార్య మాదిగా కాబట్టి నేను ఒక మాదిగోని అంటావు కదా. నేను సగం బీసీ సగం మాదిగా అన్నావు అనుకో, ఒకవేళ అట్లా కూడా మరి నీకు మాలో ఓట్లు వద్దా చెప్పు. అంటే బీసీలు ఎస్సీల మీద దాడులు చేస్తే ఓకేనా?
ఇదే గనక ఒకవేళ రెడ్డోడో కానీ ఒక బాబనోడో కానీ ఒక చౌదరో కానీ ఇంకా వేరే అగ్రకుల పోడు గనక ఒక ఎస్సీ అబ్బాయిని చంపిస్తే ఇలా తీన్మార్ మల్లయ్య చేసే రచ్చ ఆయనతో ఈయనతో ఉండకపోతుండే, బట్టలు చింపుకుంటుండే. అంటే ఎస్సీ వాడైతే సంసారానికి పనికిరాడా? ఎస్సీ వాడైతే అని బిడ్డల కాడ పడుకోవడానికి కాపురానికి పనికిరాడా? అదే ఎస్సీ వాని ఓట్లయితే ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు సర్పంచీలకు పనికొస్తాయి, వీళ్ళు పనికిరావా? వీళ్ళు వాళ్ళ ఆడవాళ్ళకి పనికిరారా? సంసారానికి పనికిరారు కానీ బయట కితకితలు ఆడుకోవడానికి చెట్ల సాట్ల పొదల సాట్ల గెట్ల సాట్న వరి పొలాలలో కాపురాలు చేయడానికి అయితే వీళ్ళ పిల్లలు పనికొస్తారని ఎంత మోటుగా మాట్లాడుతుండే తీన్మార్ మల్లన్న. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాం అంటే ఒక బహిరంగ వేదిక మీద రెడ్డి కొడుకులని మాట్లాడినాడు. ఇదే రెడ్డి వాళ్ళు కనుక ఒక ఎస్సీ వాడిని చంపితే ఈ విధంగా మాట్లాడ్డా తీన్మార్ మల్లన్న చెప్పురి. మీకు ఘాట్లలో సంసారం చేసేందుకైతే ఒక ఎస్సీ వాడు కావాలి కానీ మీ గడపలో సంసారం చేసేందుకు మీ పక్క మీద సంసారం చేసేందుకు ఎస్సీ వాడు పనికిరాడా అనే ఈ మాటలు మాట్లాడి సమాజాన్ని ఎట్ట రెచ్చగొడుతుండే అంటే అట్ట రెచ్చగొడుతుండే. ఒక సమస్య పరిష్కారం వైపుకు పోడు, రెచ్చగొట్టడము. మేము ఖబర్దార్ చెప్తున్నాం తీన్మార్ మల్లన్న, రెడ్లు అనేటటువంటి వాళ్ళు రాజ్యాధికార కులంగా ఉన్నారు, వెలమలు రాజ్యాధికార కులంగా ఉన్నారు, కమ్మలు రాజ్యాధికార కులంగా ఉన్నారు, బ్రాహ్మణులు తరతరాలుగా వాళ్ళు ఒక ఇంటలెక్చువల్స్గా ఒక మేధావులుగా అని చెప్పుకుంటూ వాళ్ళు మేమే చట్టాలు చేస్తామని మాట్లాడుతున్నటువంటి విషయం వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా అడ్వాన్స్డ్గా ఉన్నారు. వీళ్ళ గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరి గురించి అయినా వాళ్ళ గురించి అందరికి సమాజంలో స్పృహ ఉంది కానీ రెచ్చగొట్టేటట్టు మాట్లాడు. ఎందుకంటే ఇవాళ అగ్ర కులాలలో ఉన్న వాళ్ళందరూ కూడా కింది కులాలను ఆదరించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఎస్ఆర్ శంకర్ బ్రాహ్మణు, ఆయన రెసిడెన్షియల్ పెట్టించిండ్రు. ఇవాళ వరవర్రావు గారు ఒక బ్రాహ్మణుండి ఆయన కూడా ఈ తెలంగాణ గురించి ఎంతో కొట్లాడిండు, ఆయన మీద ఎన్ఐఏ కేసులు అన్నీ పెట్టించుకున్నాడు. కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే తీన్మార్ మల్లన్న ఖబర్దార్, నోరు దగ్గర పెట్టుకో. ఏ కులాల మీద కుంపటి వద్దు, ఒకళ్ళు ఓట్లు ఒకళ్ళు పంచుకుంటేనే అన్నదమ్ముల లెక్క ఉంటేనే రాజ్యాంగాన్ని గౌరవించుకొని రాజ్యాధికారం వైపు పోతాం. కానీ తప్పులు ఉంటే వాటిని ఏ విధంగా ఏదైతే చూపాలో ఒక రాజ్యాంగబద్ధంగా చూపించు. కానీ నువ్వు నేర్పే సంస్కృతి విష సంస్కృతి ఇప్పటికే నువ్వు జర్నలిజంలో నేర్పిపోయినావు. నువ్వు నేర్పినటువంటిది ఇవాళ నేను వెనకేసుకొస్తున్నా నీ వదిలిన బాణం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటిది మానుకోవాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.